వెల్కమ్ టు ఆదిత్య బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సీతారెడ్డి రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు కేటీఆర్ మాట ఇచ్చినట్లనే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించి. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చారు? వాళ్లకు మా సవాల్ను స్వీకరించే సత్తా లేదు, విషయం చెప్పే ధైర్యము లేదు, ఆ సబ్జెక్టు లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నాడు అని చెప్పి, అందుకనే వాళ్ళు సవాల్ను స్వీకరించలేదు, రాను లేదు. ముఖ్యమంత్రి గారు ఎట్లాగూ రాలేదు. పోనీ ఎవరైనా బుద్ధిగానే ఉన్న మంత్రి వస్తేనే అనుకున్నాము, వాళ్ళు రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది. ఇక్కడ మంత్రులు కూడా అన్నారు, కేటీఆర్ స్థాయి మా ముఖ్యమంత్రితో చర్చించే స్థాయి కాదు, మేము వస్తామని చెప్పేసి సీతక్క అన్నారు. మళ్ళీ ఇక్కడ పొన్నం ప్రభాకర్ కూడా అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? సీతక్క స్థాయి ఏంటి, పొన్నం ప్రభాకర్ స్థాయి ఏంటి, కేటీఆర్ స్థాయి ఏంటి ప్రజలు చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు, స్థాయి లేని వాళ్ళే ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడతారు. మేము అడిగింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? మేము ప్రజలకు నువ్వేం చేసినావు, మేమేం చేసినాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడమని చెప్పాము. దానికి స్థాయి ఏం అవసరం అంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డికి ఏం స్థాయి ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులుగా నచ్చుంటే ప్రధానంగా ఏం మీద చర్చ ఉంటుండే ఎక్కువగా? అన్ని విషయాలపైన, రైతాంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు, ఉపాధి కల్పన నుంచి అన్ని విషయాల వరకు మేము ఖచ్చితంగా చర్చ చేసేవాళ్ళం. ఆ సత్తా వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. సో ఇక్కడ బండి సంజయ్ కూడా నిన్న ఒక మాట అన్నాడు మెయిన్ పేపర్లో, ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి రాధాకృష్ణ మాట్లాడితే దీన్ని బీఆర్ఎస్ నాయకులు కానీ ఏబిఎన్కు ఏదన్నా థ్రెట్ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అన్నాడు. మరి బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఇక్కడ దీనికి అవసరం ఏమొచ్చింది? ఇట్లా బీఆర్ఎస్ నాయకులు కేంద్ర మాట్లాడక సహాయ మంత్రి అని మర్చిపోతా ఉన్నాడు. ఎవరైనా ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తానని చెప్పారా? ప్రకటన వచ్చిందా? ఎవరైనా వెళ్ళారా? ఉద్దేశపూర్వకంగా పిచ్చి మాటలు మాట్లాడడం అనేది ఆయనకు అలవాటైన పని. హెడ్లైన్లో రావాలా, పేపర్లో రాయాలా అంటే బీఆర్ఎస్ని తిట్టాలా, కేసీఆర్ని తిట్టాలా. అంతకుమించి ఆయనకేం తెలియదు. అంతకుమించి ఆయన గురించి మాట్లాడి నేను కూడా అనవసరం చర్చకి దారి చేయాలి. చెప్పండి అన్న, ఈ రోజు కేటీఆర్ ఆయన ఇచ్చిన టయానికి ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావడం అనేది జరిగింది. కాంగ్రెస్ నాయకులు రావాలి అని చెప్పేసి ఇక్కడ అన్నాడు. అందులో ముఖ్యమంత్రి కూడా రావాలని చెప్పాడు. మరి ఎవరెవరు వచ్చారు ఇక్కడ? ముఖ్యమంత్రి రావాలి అని కేటీఆర్ గారు చెప్పలే. ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రాష్ట్ర అభివృద్ధికి, ఉద్యోగాలకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి సమగ్ర చర్చ చేస్తా, మేమేం చేసినామో మీరేం చేసారో తేల్చుదాం రండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ వస్తారా రండి, కేటీఆర్ వస్తారా రండి అని సవాల్ విసిరి, ఆ సవాలును స్వీకరించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చింది. కానీ సవాలు స్వీకరించిన కేటీఆర్ గారు వచ్చి ఇవాళ చర్చకు సిద్ధపడితే, కానీ సవాలు విసిరినైనా మాత్రము తోక ముచ్చి ఢిల్లీకి పోయిండు, ముఖం చాటేసి దాక్కున్నాడు. ఎందుకు అంటే ఆయనకు తెలిసిందా లేదంటే గప్పాలు కొట్టడము, ఢిల్లీకి వెళ్ళి కప్పం కట్టడం తప్ప ఇంకేం తెలియదు. ఇక్కడ కొంతమంది బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కూడా మాట్లాడడం అంటే జరిగింది. అంటే కేటీఆర్ స్థాయి మా ముఖ్యమంత్రితో చర్చించే స్థాయి కాదు, మేమైతే సరిపోతుంది అన్నారు. మరి వాళ్ళని నచ్చిర్రా ఇక్కడ? అరుణ్ గారు బలహీన వర్గాల మంత్రులు అన్నారు కాబట్టి నేను ఒక బలహీన వర్గాల బిడ్డ కాబట్టి మా ఊళ్ళో నేను కించపరచను. కానీ మరి పేర్లు ఎవరో మీరే కాబట్టి అక్కలో అన్నలో అంటున్నా, అక్కలో అన్నలో అయితే వాళ్ళకి చేతులు నమస్కరిస్తున్నా. మీకు ప్రజలు గౌరవం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చిండ్రు, మీరు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి మీరు ఇచ్చిండ్రు. దాన్ని కొంచెం హుందాగా వ్యవహరించండి. మీ ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, మీరు తెల్లారి నుంచి మీరు ఒకటి డబ్బు కొడుతుంటారు. అర్థం ఏమనుందా? ఎందుకు మీరు జోకర్లు అవుతున్నారు? మీరు ఎందుకు జోకర్లు అవుతున్నారు? ఎందుకు విలన్లు అవుతున్నారు? తెలంగాణ ప్రజల్లో ఒక బీసీ బిడ్డలుగా, ఒక ఆదివాసీ బిడ్డగా నేను ప్రేమతోనే అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏమో రమ్మన్నది, ఎవరు రమ్మన్నారు? కేటీఆర్ని. ముఖ్యమంత్రి గారుగా స్వయంగా కేటీఆర్ నేను వస్తాను చెప్పలేదే. ముఖ్యమంత్రి స్వయంగా కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రండి అని చెప్పేసి చెప్పిండు. ఇంకా అది కూడా గమనించుకొని మాట్లాడకపోతే ఇక మీ స్థాయి ఎందుకు? మరి ఎందుకు ప్రజలు మీకు స్థాయి ఇచ్చారు, ఓ గౌరవం ఇచ్చారు అధికారం ద్వారా, దాన్ని నిలబెట్టుకోండి, హుందాగా వ్యవహరించండి. ప్రతి సందర్భంగా జోకర్లలాగా పలచన కాకండి దయచేసి. ఎందుకంటే మాకు కూడా బహుజన వర్గాల బిడ్డలంటే మాకు కూడా ఇంత ప్రేమ ఉంది కాబట్టి నా ప్రేమతోటి నా మాట అంటున్నాను. ఏంది స్థాయా? ఎక్కడి స్థాయి? కేటీఆర్కు బరాబర్. ఇప్పుడు అన్నారు కాబట్టి చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో ప్రజలతోటి అడుగులు అడిగేసి ధర్నాలు, రాస్తారోకోలో ప్రజల ఆకాంక్షలతోటి దశాబ్దం పాటు కొట్లాడిండు కాబట్టి ఆయనకి ఇలా కేటీఆర్కి ఆ స్థాయి ఉంది. మీ ముఖ్యమంత్రికి ఏ స్థాయి ఉంది? ముఖ్యమంత్రి పదవైన స్థాయి తప్ప ఏ స్థాయి ఉంది? ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికినటువంటిది అది ఆ స్థాయి మీది.
తెలంగాణ వ్యతిరేక శక్తులకి దళారిగా పనిచేసినటువంటిది తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారా? చివరిగా ఇక్కడ బండి సంజయ్ ఏబిఎన్ మీద బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కానీ దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నాడు. మరి ఇప్పుడు బండి సంజయ్కి ఏం సంబంధం ఉంది? ఏబిఎన్కు బండి సంజయ్కి సంబంధం ఉంది? ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ఎట్లా చూడాలి మరి ఈ రాష్ట్రంలో? అరుణ్ గారు, బండి సంజయ్ గారికి తెలంగాణలో రేవంత్ సర్కార్కి ఏదన్నా కొంచెం ముప్పేట దాడిలాగా ఇబ్బంది వచ్చిందంటే వెంటనే, ఎందుకంటే రాష్ట్ర మిత్రులు కదా, వెంటనే మిత్రులు కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి దన్మంటే నోటికి వచ్చినట్టుగా ఏదో మాట్లాడి డైవర్ట్ చేసే పనులు చేస్తుంటాడు. అనేక సందర్భాల్లో చూసినాం. అసలు ఛానళ్ళ మీద, ఏబిఎన్ మీద కానీ ఇంకో దాని మీద కానీ దాడి చేస్తామని టీఆర్ఎస్ ఎక్కడ చెప్పిందా? అసలు మీరు సోయిండే మాట్లాడుతున్నారా? మీరు ఒక కేంద్ర మంత్రి అండి, ఒక కేంద్ర మంత్రి, ఓ పార్లమెంటు సభ్యులు కాస్త బాధ్యతగా వ్యవహరించండి. మీరు నోటికి వచ్చినట్టు ప్రజల్ని, వర్గాలని రెచ్చగొట్టడము, విద్వేషంతో మాట్లాడటము, అడ్డగోలుగా మాట్లాడటం మీకొచ్చు, కానీ మేము మాట్లాడలే. కేటీఆర్ కానీ ఇంకా లేక టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకెవ్వరు కూడా దాడి చేస్తామని చెప్పలే. తెలంగాణ ఉద్యమంలో 2 దశాబ్దాల పాటు శాంతియుతంగా, అహింసా పద్ధతుల్లో, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒడ్డుకు చేర్చినటువంటి పార్టీ, ఒడ్డుకు చేర్చినటువంటి నాయకుడు టీఆర్ఎస్, కేసీఆర్. ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆందోళనకారులు ఆవేశపడి అనేక సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేసి దాడులకు జరిగేటటువంటి ప్రయత్నం చేసినా కూడా కాపాడింది ఉద్యమకారులం. వద్దు, మన లక్ష్యం ఏ సంస్థ కాదు, ఎవరు కాదు, మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం, ఆవేశపడొద్దు అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో ఈ మీడియా సంస్థ తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకుడు కానీ నేను తెలంగాణ మీడియా సంస్థలకి తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ ఉద్వేగాల్ని అగౌరవపరుస్తూ, కించపరుస్తూ అనేక కథనాలు ప్రసారం చేసినా కూడా, ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది కాబట్టి మనం ఆ ట్రాప్లో పడుతూ మనల్ని మనం కాపాడుకోవాలి. మన ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసం వాళ్ళు చేస్తున్న పని అని చెప్పేసి అయినా కూడా సమయం పాటించి అనేక సందర్భాల్లో వాళ్ళకి మేము కాపాడినాం. మీడియా సంస్థలు, మీరు చెప్పినటువంటి అనేక సంస్థలు ఎన్నడూ కూడా ఎన్నడూ దాడులు చేయలే. మీకు మీరు ఎందుకంటే తెలంగాణలో అనేక విషయాల పట్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత పెళ్ళుబుకుతున్నది. కేంద్ర ప్రభుత్వం దానికి ఒత్తాసు పడుకుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు అర్థమవుతున్నటువంటి క్రమంలో దాన్ని డైవర్ట్ చేయటం కోసం మీరు మీ వెనుక ఉన్నటువంటి కొంత మీడియా వ్యక్తులు చేస్తున్నటువంటిది, దానికి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దాన్ని ప్రేరేపిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు తప్ప మీరు చేస్తున్నటువంటి పని తప్ప మేము ఎవరం కూడా దానికి మాకు ఆ అవసరం లేదు, ఆ సంసిద్ధత కూడా లేదు. బరాబర్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా ప్రజాస్వామ్య మార్గంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మా ఏ పోరాటమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు కాదు. వెళ్ళే చెప్పండి, బంకచర్ల గోదావరి బంకచర్ల లింకేజీని ఆపుతారా లేదా చెప్పండి, గది చెప్పండి. అది మాట్లాడు బండి సంజయ్ గారు, అది మాట్లాడు. గోదావరి బంకచర్ల ఎందుకు మాట్లాడు? అదే నీకు పొద్దున్నేస్తే కాళేశ్వరం కూలిపోయింది, మునిగిపోయింది అని చెప్పేసి దుష్ప్రచారం, కడుపు నిండా విషయం పెట్టుకొని మాట్లాడడం తప్ప, ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టు తెలంగాణకు జీవధార లాంటి, జలధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు విచ్ఛిన్నం కావాలని చెప్పేసి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేటట్లు మాట్లాడతారే తప్ప తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడము, కనీసం కాపాడుకునేటువంటి దిశలో ఒక్కనాడు కూడా బండి సంజయ్ గారు కానీ ఆయన పార్టీ కానీ. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసు, బీజేపీ 2 జాతీయ పార్టీలు కూడబలుక్కొని తెలంగాణ ప్రయోజనాలని శాశ్వతంగా సమాధి చేసేటట్టుగా ప్రతి విషయంలో, నీళ్ళ విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రయోజనాల్ని శాశ్వతంగా సమాధి చేసేటటువంటి ధోరణితోటే ఈ 2 జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దాంట్లో అనేక సందర్భాల్లో ఈ మీడియా సంస్థలు అనేటటువంటి వాళ్ళని వ్యక్తిత్వ హరణాలు చేస్తారు, ఆ పార్టీలని హరణాలు చేస్తారు, కించపరుస్తారు. అయినా కూడా మాట్లాడొద్దని చెప్పేసి చెప్తారు. ఎస్, బరాబర్గా ప్రతి దానికి ప్రజాస్వామ్యబద్ధంగానే సమాధానం చెప్తారు.
ఇది కావాలని చేస్తున్న కుట్రనే మీడియాల పైన దాడి అనేది బండి సంజయ్ ప్రేరేపిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే ఈ రాష్ట్రంలో కాబట్టి బండి సంజయ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఆయన ఆపది మొక్కులవాడిలాగా ఆయనకు స్నేహితుడు కాబట్టి ఆయన వెంటనే రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన అన్నాడు. ఎవడు ఏబిఎన్ పైన దాడి చేస్తామని ఎవరన్నా బీఆర్ఎస్ నాయకులు చెప్పారా అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.